మనం చూడండి, మనం ప్రశస్తమైన వస్త్రాలు ఎక్కడ దాచుకుంటాము? బీరువాలో దాచుకుంటాం కదా. విలువైన పట్టు వస్త్రాలు ఉన్నాయా మీ అందరికీ? ఇండియా ఉంటాయి కదా, ఒక 2 అన్నం ఉంటాయి, కనీసం పెళ్లికాలు కొట్టుకుంటాం కదా. అవి ఏం చేస్తాము? బీరువాలో దాచిపెడతాం, డైలీ వేర్ చేయం. ఎందుకని అక్కడ ప్రత్యేకించి మన బీరువాలో దాచిపెడుతున్నామంటే ప్రశస్తమైన వస్త్రాలు కాబట్టి, అవి విలువైనవి కాబట్టి, అవి అప్పుడప్పుడు ధరించుకోవడం మంచిది కాబట్టి అప్పుడు ధరించుకోవడం. బైబిల్ రాసిన మీలో వెలగల వస్త్రములను ధరించుకోవద్దా? రాసిన ఏముంది? మీలో వెల వస్త్రం లేకపోతే కనీసం అలాంటి ఫంక్షన్లు అప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు, అట్లాంటప్పుడు కూడా ఇవి కట్టుకోకపోతే ఎట్లా అని మనం ఏం చేస్తామంటే ప్రశస్తమైనవి అప్పుడు దొరుకుతాం, అప్పుడు ధరించుకుంటాం. గమనించండి, ఈ యొక్క వ్యక్తిగత జీవితంలో ఎలాగైతే శరీరానికి ప్రశస్తమైన వస్త్రం ధరించుకుంటున్నామో, అలాగే ఆత్మకు కూడా ప్రశస్తమైన, విలువైన, అవసరమైన వస్త్రాలను మనం ధరింప చేయాలి. అప్పుడు మనం ఆత్మీయంగా బలపడతాం, ఆశీర్వాదకరంగా చేయబడతాం, వస్తామని బైబిల్ చెప్తాము. కనుక ఇక్కడ కేవలం తప్పిపోయిన కుమారుడికి ఆ మాలిన్యపు వస్త్రాలు తీసి ఎట్లయితే ప్రశస్త వస్త్రాన్ని నా తండ్రి దొరికితే వచ్చాడో, ధరింపజేస్తూ వచ్చాడో, అదేవిధంగా మనందరి జీవితాల్లో కూడా ఆత్మ సంబంధమైన, అవసరమైన, విలువైన, శ్రేష్టమైన, ప్రశస్తమైన వస్త్రములను మనం ధరించుకోవాలి. అవి ఆత్మ సంబంధమైనవి, కంటికి కనిపించనివి. బైబిల్లో మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుడి వాక్యంలో భాగం ఏంటంటే, ఈ దినము 5 మనం నూతనంగా ధరించుకోవలసినవి, ఆత్మకు అవసరమైన వస్త్రాలని 5 విషయాలు మనం చూస్తూ ఉంటాం. అవి ధరించుకోకపోతే మనం ఆశీర్వాదకరంగా ఉండలేదు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మొట్టమొదటిగా మనకి అవసరమైనటువంటి వస్త్రం ఏంటంటే క్రీస్తు అనే వస్త్రం. యేసు క్రీస్తు ప్రభువారిని అంటే మనం ధరించుకోవాలంటే రోజు. అక్కడ అందుకే పౌలు గారు ఆ విషయాన్ని ప్రస్తావిస్తారు. ఏం మాట్లాడుతున్నారంటే, దేవుడి వాక్యంలో చూడొచ్చు ఆ భాగాన్ని. ఇందులో ఈ క్రీస్తు అనే వస్త్రాన్ని ధరించుకోవడానికి స్వతంత్రుడని, దాసుడని, పురుషుడని, స్త్రీ అని ఏ యొక్క భేదము లేదు. అందరూ సమానమే. యేసు క్రీస్తు ప్రభు అనే వస్త్రాన్ని ధరించుకోవడానికి అందరూ అర్హులే. దీనికి వీరు అర్హులు కాదు అని చెప్పడానికి ఏమీ లేదు. అంటే యేసుక్రీస్తు ప్రభు అనే వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. ఏంటి యేసుక్రీస్తు ప్రభు అనే వస్త్రం ధరించుకోవడం అంటే? ఆ వస్త్రం అసలు ఎట్లుంటుంది? ఇప్పుడు మనకి ఏమైనా మన వస్త్రం ధరించాలంటే అది ఎలా ఉంటుందో తెలిస్తే కదా అన్నారు. ఇప్పుడు కంటికి కనబడే వస్త్రాలు అనుకోండి, మనకు తెలుస్తుంది ఈ వస్త్రాలు ఇప్పుడు వేసుకోవాలి. మరి ఆత్మకు సంబంధించిన వస్త్రాలు ఎలా తెలుస్తాయి? దాని యొక్క ఔన్నత్యాన్ని నువ్వు గుర్తిరిగినప్పుడు మాత్రమే అది ఏ విధంగా ఉంటుంది అనేది నీకు ఒక గ్రహింపు అనేది వస్తుంది. దీని గురించి మనం చూస్తూ వస్తే పరిశుద్ధ క్రీస్తును ధరించుకుని వారై మెట్టుకు అందరూ చెప్పండి మెట్టుకి ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకుని వారై. ఏంటి యేసుక్రీస్తుని ధరించుకోవడం అంటే? ఏంటంటే ఒకటి మనం తీసివేయాలి. అక్కడ శరీరేచ్ఛను నెరవేర్చడం, శరీర విషయమై ఆలోచన చేసుకోకూడదు. అంటే యేసుక్రీస్తు ప్రభుని ధరించుకోవాలి, ఈ వస్త్రం ధరించుకోవాలనుకున్న ప్రతి వ్యక్తి చేయాల్సిన పని ఏంటంటే శరీరేచ్ఛల గురించిన ఆలోచన ఫస్ట్ నీలో తీసేసుకోవాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని ధరించుకోవడం అంటే మనలో శరీర సంబంధమైన ఏ మాత్రం ఆలోచన ఉన్నాయా? ఆలోచన చెప్తున్నాడు. అసలు ఇప్పుడు మనం చూడండి, శరీర సంబంధమైన ఇచ్చలు ఉంటాయి. అందుకే శరీరాశ ఏంటి? నేత్రాశ, శరీరాశ. శరీర సంబంధమైన ఆశలను వచ్చిన ఆలోచన నీలో ఉందంటే, ఆలోచన ఏంటంటే ఇప్పుడు మనకి శరీరేచ్ఛలు ఎలా ఉంటాయంటే నేత్రాశ, శరీరాశ, జీవపడం తండ్రి వల్ల పుట్టింది. ఇంకా భూ సంబంధమైన భూమి నుంచి నీకు సంక్రమించిన, భూగోళం నుంచి నీకు సంక్రమించిన నేత్రాశ, శరీరాశ, జీవపడము నీ యొక్క మనసులోకి, నీ ఆలోచనలోకి రాకుండా చూసుకోవాలి. చాలా ముఖ్యం. గమనించారా? నీ యొక్క ఆలోచనలోకి శరీర సంబంధమైన కార్యాల గురించిన ఆలోచన నీ మనసుకు రాకుండా ఎప్పుడైతే నువ్వు కాపాడుకుంటావో అది క్రీస్తును ధరించుకోవాలి.
యేసుక్రీస్తు ప్రభువారి వస్త్రాన్ని ధరించుకోవడం అంటే అర్థం ఏంటంటే శరీర సంబంధమైన ఏ ఆలోచన నీ మనసులోకి కలగకూడదు. ఏ ఆలోచనలో ఉండదు, అసలు దానికి సంబంధించిన ఆలోచన రాకుండా చూసుకోవాలి. అంటే ఆలోచనకు అర్థ అంటారు వాడు యేసు ప్రభువారి గురించి. యెషయా గ్రంథంలో పాత నిబంధనలో మన దేవుడు ఎవరు? ఆలోచన, బలవంతుడు, నీతిలోకి తండ్రి, సమాధానకర్త, ఆలోచనకర్త, ఆయన సమస్తములకు అధిపతి. అలాంటి దేవుడు మన దేవుడు. అయితే నీ ఆలోచన అంతా ఏ ఆలోచన ఏంటంటే ఆత్మ సంబంధమైన ఆలోచన ఇలా. నీ ప్రతి ఆలోచన నీ మనసులో నుంచి పుట్టుకొచ్చే ఆలోచనను అదుపు చేసుకోవాలి. అందుకేనా హృదయం అంట మహా చెడ్డది. ఈ హృదయానికి మనం చెడ్డ తలంపు ఏంటంటే హృదయం నుంచి అనేకమైన ఆలోచనలు పడుతూ ఉంటాయి. మీరు గమనించండి ఎంత ఫాస్ట్గా వస్తుంది సార్ ఆలోచన. ఒకదాని వెంట ఒకదాని వీటిలో మంచిగా చెడ్డ ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచన చేస్తున్నావు, రోజు లేచిన దగ్గర నుంచి చెడ ఆలోచన చేస్తున్నావు. చెడ ఆలోచన అంటే శరీర సంబంధమైన ఏదైనా సరే అది చెడు ఆలోచన. ఆత్మ సంబంధమైన మాత్రమే మంచి ఆలోచన. ఇదే క్రీస్తుని ధరించుకోవడం. బైబిల్లో కంటే దీని గురించి ఇప్పుడు మనం ధరించుకోవాల్సింది జాలి గల మనసు. ఏ మనసు కావాలి? జాలి గల మనసు. ఎవరి మనసు ఇది? దేవుని మనసు. ఎలా ఉంటుంది? ఎప్పుడు జాలి చూపిస్తా ఉంటుంది దేవుని మనసు. దేవుని మనసు ఎప్పుడు కఠినంగా ఉండదు. కఠినమైన వైఖరి అక్కడ ఏమాత్రం కనిపిస్తుంది. ఎప్పుడైనా మనం కఠినంగా ఆవిస్తున్నామని గుర్తుపెట్టుకోండి. నేను ఇంకా కఠినంగా వ్యవహరించే మనసు పోలేదంటే ఖచ్చితంగా నువ్వు క్రీస్తు మనసు నీలో లేదు. ఖచ్చితంగా క్రీస్తు ధరించుకున్న వారు ఎట్లా ఉంటారంటే జాలి ఉంటుంది, దీనంతం ఉంటుంది. దేవుడు బిడ్డలారా ఇవన్నీ ఉంటాయి. అక్కడ చూడండి చెప్పబడిన వాటిని చూస్తే జాలి, దయాళత్వము, వినయము, సాత్వికము, ఇవన్నీ ఎవరి పరిశుద్ధులైన ప్రియులు తగిన జీవితం. పరిశుద్ధులైన ప్రియులు, పరిశుద్ధ జనాంగం ఉండాల్సిన అనుభవం. బైబిల్ లేకపోతే నువ్వు అసలు పరిశుద్ధులే కాదు. నీలో జాలి లేకపోయినా, నీలో దయాళత్వం లేకపోయినా, నీలో కనికరం లేకపోయినా, ఆ మనసు నీలో లేకపోయినా అసలు నువ్వు క్రైస్తవుడే కాదు. దేవుని బిడ్డలారా సరి క్రీస్తుని ధరించుకునే అనుకోవాలి. అందుకే బైబిల్లో మన పాపం జోలికి పోతున్నావా? పాపం నీ జోలికి వస్తుందా? నువ్వు పాపం జోలికి వెళ్తున్నావా? చెప్పండి. పాపమే మన జోలికి వస్తుందా? మనమే పాపం జోలికి వెళ్తున్నావా? మానసికంగా శరీర సంబంధమైన ఇచ్చలను సమూలంగా తీసేసుకున్న వ్యక్తులు అయితే నీలో ఇంకా పాపం పాపం జోలికి వెళ్ళకూడదు అనే మనసు నీలోకి వస్తుంది. ఒకవేళ నువ్వు పాపం జోలికి వెళ్ళావా ఏమవుతావు? దాని పాపం నీ పాపం నేను పట్టుకోవాలి. గుర్తుపెట్టుకో, పాపం నేను విడిచిపెట్టాలి. ఎక్కడ పట్టుకుంటుంది? ఏదో ఒక సందర్భంలో పట్టుకుంటుంది. మనం ఒకవేళ పాపం జోలికి వెళ్తా ఉంటే అంట పాపం మనం విడిచిపెడతాను. విడిచిపెట్టకుండా అదేం చేసి తెలుసా? నేను సరైన సమయం చూసి ఏదో ఒక సందర్భంలో ఎక్కడో చాట ఆ పాపం నేను పట్టించింది. ఎక్కడికి? ఎవరు పట్టించింది? లోకానికి నేను పట్టిస్తుంది. కనుక పాపము జోలికి ఇక వెళ్ళకుండా క్రీస్తుని ధరించుకోవాలి. దేవుని బిడ్డలారా కనుక ఇది మొట్టమొదటి అనుభవం. రెండవ పోలిక. ఏ పోలిక అండి? దేవుని పోలిక. మనందరం ఎవరి పోలిక? ఆది కాలంలో రాశాడు దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించి. ఇప్పుడు మన పోలిక ఎవరిది? ఒకసారి అంటాం మేమంటే తల్లిదండ్రులు ఇచ్చేది చెడ్డ పోలికలు ఉంటే అవే మనకు వచ్చినాయి. ఏమంటాం? అచ్చం వచ్చేసినాయి, ఆ పోలికలన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు మన అందరం ఎవరి పోలిక? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క తండ్రి దేవుని యొక్క పోలిక. ఆ పోలిక, ఆ సారూప్యం నీలోకి ఏర్పడటానికి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. నవీనమైన స్వభావాన్ని ధరించుకోవాలి. అక్కడ కర్లాన్ అనేటువంటి ఒక దైవజనుడు, ఆ దైవజనుడు హెంగేట్ అనేటువంటి దేశంలో ఆయన దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. దేవుని సేవ చేస్తా అక్కడంతా వ్యతిరేకత, దానికి ఎక్కడ అనుకూలమైన పరిస్థితులు కనిపించలేదు. చాలా సంవత్సరాలు అక్కడ సేవ చేశాడు. ఆ సేవలు ఎక్కడ అనుకూలత కనిపించాడు, మార్గం లేదు. అసలు 4-5 years చేసినా కానీ కొంతమంది కూడా రక్షణలో రాలేదంట. అలాంటి పరిస్థితుల్లో హెంగేట్ చాలా హెంగేట్ దేశంలో స్ట్రగుల్లోకి వచ్చాడు ఈ కర్లాన్ అనేటువంటి. తర్వాత చివరికి తీసుకెళ్ళి ఇంతకంట దేవుని బిడ్డలారా జైల్లో పెట్టేశాడు.
జైలు పెట్టేసి భయంకరంగా శిక్షించారు. భయంకరంగా శిక్షించారు. శిక్షిస్తే కొట్టారు బాగా. కొట్టిన తర్వాత ఇప్పుడు వచ్చి ఆయన అడిగారంట, నువ్వు ఇప్పుడైనా యేసుక్రీస్తు ప్రభువుని వదిలిపెట్టేసేస్తావా? చాలా సంవత్సరాల నుంచి మన దేశానికి వచ్చి సువార్త చెప్పాలనుకుంటున్నావు, నువ్వు ఇక ప్రభువుని వదిలిపెట్టేసేస్తావా అని చెప్పాను. చాలాసార్లు ఇప్పుడు మనం అనుకుంటున్నాం, సేవకులు కొడతా ఉంటే, సేవకుల మీద దాడులు జరుగుతూ ఉంటే మనం ఏమనుకుంటున్నామంటే ఈ సమాజం మారాలి, సేవకుల మీద దాడి జరగకుండా ఉండాలి అనుకుంటున్నాం. సేవకుల మీద దాడి జరగడం, క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించడం అనేది లోకంలో ఇప్పుడు కాదు, అనాది నుంచి ఉంది. అనాది నుంచి ఉంది. ఎందుకు అనాది నుంచి ఉందంటే బాగా వినండి, మనము నవీన స్వభావంలోకి రావడానికి, అంటే ప్రాచీనమైన స్వభావాన్ని మనం విడిచిపెట్టి మనం నవీనతలోకి మార్చబడడానికి అంటే దేవుడు మన జీవితంలో అనేక శ్రమల్ని అనుమతింపజేస్తాడు. ఆ శ్రమల ద్వారా మనలో ఒక నూతన పరచబడతాం. అందుకే తెలుసా, మనం నూతన పరచబడేది ఎట్లా తెలుసా? ఎట్లా కొత్తగా అవుతాం మనం? కొత్త ఇదిగో పాతలు గతించిన సమస్తము. పాత పోవాలంటే ఎట్లా? పాత పోవాలంటే ఎట్లా? దాన్ని శుభ్రపరచాలి కదా దేవుడు. ఆ శుభ్రపరచడం వస్తే దేవుడు రకరకాలైనటువంటి విషయాల్లో ఆలోచన కలిగి ఉంటాడు. బైబిల్లోకి రండి. అందుకే మనం చూస్తే